7 న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ, నేడు సీఎం గా అసెంబ్లీకి. 2.5 ఏళ్ల తర్వాత సగౌరవంగా గౌరవ సభకు సీఎం చంద్రబాబు నాయుడు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి సవిత, ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు కాటన్ వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ముందుగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నాదెండ్ల మనోహర్ నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు నాయుడు ప్రవేశించారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో చంద్రబాబు నాయుడు శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు. 2.5 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. నాటి శపథం నిలబెట్టుకుంటూ సీఎం అయ్యాకే మళ్లీ సభకు వస్తాను,
నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు, ఇదొక కౌరవ సభ. ఇలాంటి కౌరవ సభలో నేనుండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అవమానాన్ని అందరూ అర్థం చేసుకుని నిన్ను మనసుతో ఆశీర్వదించమని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన అవమానంపై అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇవి. 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు నాయుడు ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు సమావేశమై బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గదగద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచుదాం. ఈ దిశగా అధికారులు కృషి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా భవిష్యత్ ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియ వేగంగా సాగాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవుల, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ నేడు తన శాఖలపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపైన ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆసక్తి కనబరిచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలల్లో చాలా ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను వెలుగు తీసేలా భారీ సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని తెలిపారు. గ్రామీణ బాలలను పూర్తి స్థాయిలో నైపుణ్యవంతులుగా తయారు చేయటమే కాకుండా వారు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పూర్తి స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా రాబోయే తరాలలో సైన్స్ పట్ల ఆసక్తి ఏర్పడుతుందని వివరించారు. ఈ సమీక్ష సమావేశం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపరమైన అంశాలను మంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. రాజమండ్రి ఎస్ఆర్ఎస్సి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్ర ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దీన్ని త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువద్దామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు కాటన్ వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి సవిత. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాట్లపై మొదటి సంతకం చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పు పైన రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు సేవ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు నాకు కల్పించారు. బీసీల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు సంక్షేమం ప్రారంభమైంది. గతంలో కూర్చోవడానికి కుర్చీ లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. 32 ఉండే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను చంద్రబాబు నాయుడు 106కు పెంచారన్నారు ఆమె. జగన్ పాలనలో కేవలం 2 బీసీ రెసిడెన్షియల్ కాలేజీలు మాత్రమే తెచ్చారని విమర్శించారు. ఇక చంద్రబాబు నాయుడు పాలనలో 2173 మందికి ఎన్టీఆర్ విదేశీ విద్యను అందిస్తే జగన్ కేవలం 89 మాత్రమే విదేశీ విద్యను అందజేస్తారని తెలిపారు. రాష్ట్రంలో 50% బీసీలు, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ 25%, మొత్తంగా చూస్తే 75% జనాభా కలిగిన అందరికీ సేవ చేసే పదవి నాకు ఇచ్చారంటే నిజంగా అది తెలుగుదేశం పార్టీకి చెందుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీల పునాదుల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలు, బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలని ఉద్దేశంతోనే, గొప్ప సంకల్పంతోనే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఈరోజు ఉన్నారు అంటే అది మన పార్టీ తెలుగుదేశం అధినేత, మన నిర్మాత నందమూరి తారక రామారావు గారికే చెందుతుందని తెలియజేస్తున్నాం. గతంలో కూడా రాష్ట్రం విడిపోయి 16 లక్షల అప్పుల్లో ఉన్నప్పుడు కూడా కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక పక్క రాష్ట్రం విడిపోయినా, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోవాలని విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా 14 నుంచి 19లో చేసిన అభివృద్ధి కనిపిస్తుందే తప్ప 19 నుంచి 24లో చేసిన అభివృద్ధి శూన్యం. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. 2019లో ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బలహీన వర్గాల జీవితాలతో ఆడుకున్న
పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అడ్వెంచర్ పర్యాటకం అభివృద్ధితో పాటు పర్యాటక బోట్ల సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్రంలో సినీ రంగ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన స్టూడియోల నిర్మాణానికి సహకారం అందజేస్తానని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతోనూ అధికారులు పుష్పగుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆ భగవంతుని ఆశీస్సులతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తదుపరి తమ సీట్లలో ఆసీనులయ్యారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2.31 కోట్లతో 10 టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైల్పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 976 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంతో మరియు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక పరంగా ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. పర్యాటకం పట్ల కానీ కళల పట్ల కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా వీటి పట్ల పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాఖ ద్వారా మా అధికారులు మేము కలిసి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లాల్సినటువంటి ప్రాంతాలని సొంత ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పర్యాటకానికి ఖర్చు పెట్టవలసినటువంటి నిధుల్ని ఇతరత్రా ఖర్చు పెట్టుకుని వారు ఏదో రకంగా ఎంజాయ్ చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చూసాం. అదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజానీకం వాటి పట్ల సరైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా ఎన్నికల్లో తీర్పిచ్చింది కనుక మనం ఆ ప్రమాదం నుంచి కొంత బయటపడగలిగాం. కానీ లేకపోతే ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికి గత పాలకులు చేసిన ప్రయత్నాలు మనందరికీ తెలుసు. ఇవాళ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఏ రకాలైనటువంటి ఆలోచనలు కానీ ఏ రకమైనటువంటి అవకాశాలు కానీ పర్యాటకం విషయంలో కానివ్వండి, సాంస్కృతిక విధానాల్లో కానివ్వండి ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాటిని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అదే పక్కన ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా మేము తప్పనిసరిగా కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సినిమాటోగ్రఫీ ప్రకృతి అందాలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళే కాదు చాలా కాలంగా సినిమా వారికి చాలా అద్భుతమైన లొకేషన్స్ అందించినటువంటి రాష్ట్రం. ఇక్కడ మనం చూస్తే గోదావరి అందాలు, సముద్ర తీర ప్రాంతాలు, కోనసీమ అందాలు, అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతం, పెన్నా పరివాహక ప్రాంతం, ఇలా చూసుకుంటే ఒక పక్కన సముద్రం మరో పక్కన నదులతోటి జీవకళ ఉట్టిపడేటువంటి రాష్ట్రం ఖచ్చితంగా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి లొకేషన్లో ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంది. పాలకులు మంచివాళ్ళు అయితే చిత్తశుద్ధి ఉంటే కేరళని మించి మనం కోనసీమని అద్భుతంగా తీర్చిదిద్దనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. అటువంటి నేపథ్యంలో సినిమా షూటింగ్లకి అనువుగా ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని సినిమాలకి షూటింగ్లు ఇవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన నీట్ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలను టీచర్ల పోస్టులను కుదించే 117 జీఈఓను రద్దు చేయాలని, కార్పొరేటర్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని ఆపి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 30,000 టీచర్ల పోస్టులతోటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని తెలిపారు. నూతన ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించిన ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
విద్యార్థులకు ఈరోజు 700కి 20కి 720 మార్కులు వచ్చాయి. ఈ 720 మార్కులు వచ్చినటువంటి 67 మంది విద్యార్థుల్లో చాలామంది విద్యార్థులు ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఈ పరీక్షా ఫలితాలపైన సమగ్ర విచారణని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జరిపించాలని చెప్పేసి పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే విద్యా వ్యాపారాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాలకులు మరోవైపు కార్పొరేట్ విద్యా సంస్థలైనటువంటి చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఈరోజు ఒకదానికోటి పోటీ పడుతూ ఉన్నాయి. పత్రికలకి ఇచ్చినటువంటి ఏడల్లో ఒకే విద్యార్థి యొక్క ఫోటోని ఈరోజు చైతన్య సంస్థ, మరోవైపు నారాయణ సంస్థ అదే పేరు, అదే ఫోటో, అదే హాల్ టికెట్ నెంబర్తో ప్రచురించుకొని విద్యార్థుల తల్లిదండ్రుల్ని మోసం చేసి తమ విద్యా వ్యాపారాన్ని 3 పువ్వుల 6 కాయలుగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పీడీఎస్ రాష్ట్ర కార్యవర్గంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థ దెబ్బతినిపోయింది. దీనిని సవరించి సంస్కరించాలని చెప్పేసి ఈ నూతన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వం తీసుకువచ్చిన 84, 83, 117 జీవో వల్ల మొత్తం ప్రాథమిక విద్యా వ్యవస్థ కొనారిల్లిపోయింది. అట్లనే పీజీ విద్యార్థులకి జీవో నెంబర్ 77 ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకి ప్రభుత్వం కావాలనే ఇవాళ వాళ్ళకి స్కాలర్షిప్ల స్కీమ్ని రద్దు చేసింది. అందుకని ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతుందో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే నిన్న ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు జూనియర్ కాలేజీ విద్యార్థులకి స్వయంగా పాఠ్యపుస్తకాలు తాము అందిస్తామని చెప్పిన మాట హర్షణీయం. దీన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. మరొక వైపున ఇవాళ మొత్తం ఉన్నత విద్యారంగం దెబ్బతినిపోయింది. ఇవాళ మొత్తం రాష్ట్రంలో 25 యూనివర్సిటీలు ఉంటే 25 యూనివర్సిటీల వేలాది ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్న ఈ ప్రభుత్వం భర్తీ చేయట్లేదు మిత్రులరా. మరొక వైపున గత వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలకంగా నిరుద్యోగులు ఇవాళ కోటి ఆశలతోటి మరి ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగం కల్పిస్తుందని చెప్పేసి నమ్మకంతో ఇవాళ ఉన్నారు. ప్రభుత్వ భవనాల్లో గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన కర్మ జగన్కు లేదని, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సొంత నివాసంలోనే ఉంటారని కొడాలి నాని పేర్కొన్నారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం వెనుక ఫర్నిచర్ వేశారని, ముష్టి ఫర్నిచర్ కోసం ఏంటి రాద్దాంతో అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేల కడితే డబ్బులు కట్టేస్తామని, లేకపోతే వచ్చి తీసుకొని పోండని నాని అన్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శకుని పాచికలు వేసినట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీకి కావలసినట్టుగా పాచికలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్టుగా ఉందని, ఈవీఎంలపై తమ పార్టీ అభిప్రాయం అదేనన్నారు. మంచి చేశాం, అయినా ఎందుకు ఓడిపోయామో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ చెప్పారని, ఆ మేరకే ముందుకు వెళ్తామని కొడాలి నాని తెలిపారు. 1.30 కోట్ల ప్రజలు ఓట్లు వేశారని, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని జగన్ చెప్పినట్లుగా కొడాలి నాని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయడని, ప్రతి మహిళకు 1500 ఎప్పుడు ఇస్తారు, 20 లక్షల నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో, అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పని అని చెప్పి మా పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారిది కానీ, మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసాం, సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తానన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో. దాని గురించి మాట్లాడట్లా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం పీకలేరు. నన్ను కాదు, జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తారు. ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి, గన్మెన్లను తీసేసి, ఇంకా 15 రోజులు ఎలక్షన్ జరగలేదు, కమిటీ సిఫార్సులు రాలేదు,
ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా. ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు, క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు. ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ, ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు తీసుకుంటాం. అక్రమాలకు గురైన ప్రతి సెంటు భూమి తిరిగి దేవాదాయ శాఖ ఇప్పించేందుకు విధంగా చర్యలు చేపడతామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. విజయవాడలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఏపీ ప్రభుత్వ దేవాదాయ మంత్రిగా తొలి సంతకం చేశారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ ఇక నేటి నుంచి పూర్తిగా శాఖపైన అన్ని రకాల చర్యలు, నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. మంత్రి బాధ్యతల స్వీకరణకు అనేక ప్రాంతాల నుంచి ఆలయ పాలకవర్గ అధికారులు వచ్చారు. ఇక 3వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో తమ కార్యాలయంలో పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి ఆనం. ధర్మాన్ని మనం కాపాడితే అదే మనల్ని, ప్రజల్ని కాపాడుతుందన్న ఆయన ఆలయ నిర్వహణ పట్ల గతంలో అనేక కథనాలు వచ్చాయి. ప్రభుత్వం సరిచేసుకుని వెళ్ళాలి. మొదటిసారి జరిగితే తప్ప దాన్ని రెండోసారి జరిగిన స్వయంకృత అపరాధం కింద పరిగణిస్తామని తెలిపారు. దేవాలయాల ప్రక్షాళన మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రారంభిస్తున్నాము. తమ అభిప్రాయాలు ప్రజల ముందుంచారు. త్రిదండి చిన్నజీయర్ స్వామిని కలిసి సలహాలు ఇవ్వాలని కోరాను. అందరూ పీఠాధిపతులు, మతాధిపతులను కలిసి ఆశీర్వచనాలు తీసుకుని వారి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. 26,000కు పైగా ఆలయాలకు పాలక వర్గాలు ఆస్తులు ఉన్నాయి. కానీ దీపం పెట్టే పరిస్థితి లేదన్నారు. ధూప దీప నైవేద్యం కోసం కార్యక్రమం తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తామని తెలిపారు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల ప్రజలు తోడుగా ఉంటారని నమ్మినటువంటి సిద్ధాంతంతో ఈరోజు ఈ శాఖకి నేను మంత్రిగా రావడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆలయాల పట్ల, ఆలయాల నిర్వహణ పట్ల మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. గడిచిన అనేక సందర్భాల్లో, అనేక సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం సరిచేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పులు జరగడం అనేటువంటిది మానవ సహజం. కానీ తిరిగి రెండవ దఫా ఆ తప్పు జరగనీయడం అనేది మన స్వయంకృతాపరాధం అవుతుంది. అటువంటివి లేకుండా చేయాలనేటువంటిదే ఇవాళ మా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆయన దేవాదాయ శాఖకు ప్రాధాన్యతనిచ్చి కూటమి ఎన్నికల ప్రణాళికలో ఈ శాఖ పట్ల తమ యొక్క అభిప్రాయాలని ప్రజల ముందు పెట్టడం జరిగింది. ప్రజలు దానికి ఆమోదించి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుకి, కూటమి నాయకత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి దోహదపడ్డాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖభావంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమం ప్రకారం ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణం చేశారు. జగన్ ప్రమాణ స్వీకారం ముందు వరకు కోలాహలంగా కనిపించిన సభ జగన్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని
సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ, నేడు సీఎంగా అసెంబ్లీకి. 2.5 ఏళ్ల తర్వాత సగౌరవంగా గౌరవ సభకు సీఎం చంద్రబాబు నాయుడు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి సవిత, ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు కాటన్ వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.